జగన్ ఆర్థిక విధ్వంసంతో ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టకుండా చేశారంటూ ప్రచారం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి 10 నెలల్లో 1,35,000 కోట్ల అప్పులు ఎలా పుట్టాయని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ప్రశ్నించారు. ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ కోసం 4,600 కోట్లు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతోందన్నారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెల్లుబోయిన వేణు అన్నారు. అప్పులు పుట్టవు, అంత దయనీయ స్థితిలో ఆర్థిక పరిస్థితి ఉందన్నారు. మరి 1,30,000 కోట్ల అప్పులు ఎలా పుట్టాయి? ఇది అబద్ధం కదా? మీరు చేసిన ప్రచారం అబద్ధం కదా? మీరు చెప్పింది అబద్ధం కదా? అధికారం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు అబద్ధం కదా? ఆలోచించమని రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నాను. 4,600 కోట్ల రూపాయలు విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని అంటే ఈ రాష్ట్రంలో చదువుకునే బిడ్డల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోమని ఆ తల్లుల్ని నేను కోరుతా ఉన్నాను.